ఈనాడు లోకంలోని వారంతా ఎప్పుడెప్పుడు యేసులో తప్పులు వెతుకుదామని రోజంతా వారి పనులు కూడా మానేసి ప్రభువును దూషించే ఉద్యోగం పెట్టుకున్నారు. ప్రియమైన దేవుని ప్రజలారా వినండి, మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు అనే వాక్యాన్ని గుర్తుపెట్టుకోండి. అయినా మనల్ని శిక్షించకుండా ప్రభు శాంతంగా ఉన్నాడంటే కేవలం అది మన యొక్క మారు మనసు కోసం దీర్ఘశాంతంతో ఆయన ఎదురు చూస్తున్నాడు. అయితే మనం పిల్లలంగా మన తల్లిదండ్రుల ఎడల ఏ విధమైనటువంటి బాధ్యతను నిర్వర్తిస్తున్నాం? నువ్వు పని కట్టుకొని నువ్వు చేసే పనులేమిటి? నీ తల్లిదండ్రులకి నువ్వు నిర్వర్తించాల్సిన బాధ్యత ఏమిటి? విషయాన్ని మనం గమనించుకొని వాక్యంలో చెప్పిన విధంగా ప్రభువు ధర్మశాస్త్రానుసారంగానే మనం చదువుకున్న వాక్యం ప్రకారం నీ తల్లిదండ్రులను సన్మానింపుము అనేటువంటి మాట ప్రకారమే తన తల్లిని అక్కడ సన్మానిస్తున్నాడు. ఆ